నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారతీ మరో అంకానికి స్వాగతం. మనం మహాభారతంలోని ఆది పర్వంలో 139వ అధ్యాయంలో we have just seen that Dhritarashtra was worried that the Pandavas were victorious in many battles. They had already enriched Hastinapuram, and he concluded that these princes were almost invincible. So jealousy and insecurity took over this blind king by the name Dhritarashtra. So what he did later, let us see today. Vaishnampainovacha. Sutva Pandusutan Viran Balodriktan Mahojasa Dhritarashtra Mahipala Chinta Magamadatugaha. Tata Ahuya Mantragyam Rajashastrartha Vittamam Kanika Mantrinam Sreshtham Dhritarashtra Pravidvachaha. ఆపై మంత్రవేత్త మంత్రి శ్రేష్ఠుడు రాజ నీతివేత్తలలో అగ్రగణ్యుడు అయిన కణికుని పిలిపించి ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. Kanika was a very wise minister in his kingdom, so he was summoned. And Dhritarashtra said, Utsiktaha Pandava Nityam Tepyo Suje Dvijottamaha Tatra me Nishchitatamam Sandhi Vigraha Karanam. పాండవులు అనుదినమో బుద్ధి నందుతున్నారు. వారిపై నాకు అసూయ కలుగుతోంది. కాబట్టి ఈ విషయంలో బాగా నిశ్చయించి సంధి తగినదో విగ్రహం తగినదో నాకు చెప్పు అన్నాడు. Dhritarashtra did not mince any words. He said in a rather explicit manner, I am not jealous of the Pandavas. So what to do next? Kindly advise me. వైశంపాయనువాచ స ప్రసన్నమనాస్తేన పరిపృష్టో ద్విజోత్తమః ఉవాచ వచనం తీక్ష్ణం రాజశాస్త్రార్థదర్శనం శృణు రాజన్నిదం తత్ర ప్రోచ్యమానం మయా నఘ నమేభ్యసూయా కర్తవ్యాసు త్వైతత్ కురు సత్తమ. Now this Kanika was very wise man. He said, I will tell you what is Rajadharma. రాజనీతి సిద్ధాంతాలను దర్శింపజేస్తూ తీక్ష్ణంగా ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు. బట్ హీ సెడ్, కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ అండ్ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ మీ. దోస్ రాజధర్మ will sound very sharp in its analysis, and one might even wonder, is this Rajadharma all about? The truth is yes. So beforehand this gentleman said, please do not find fault with me. నిత్యముచ్చదండః స్యాత్ నిత్యం వివృత పౌరుషః అచ్ఛిద్రఛిద్రదర్శి స్యాత్ పరేషాం వివరానుగః. రాజు ఎప్పుడు దండాన్ని ఎత్తిపట్టియే ఉండాలి. నిత్యము పౌరుషాన్ని ప్రకటిస్తూనే నిలవాలి. తన లోపాలను బయటపడనీయకూడదు. శత్రువుల లోపాలను దర్శించగలగాలి. ఇతరుల దుర్బలతను గ్రహించి తదనుగుణంగా ఉద్యమించాలి. The king should always be ready with his power. He should exhibit his valor now and then and seem like someone who is going to straight away punish you. And he should also be careful about perceiving the disabilities of the opponents. Nityam ujjatadandadhi mrishamudvijate janah tasmat sarvani karyani dandenaiva vidharayet. నాస్య ఛిద్రం పరపశ్యేత్ చిత్రేణ పరమన్వయాత్ గుహేత్ కూర్మైవాంగాని రక్షేత్ వివరమాత్మనః నా సమ్యక్ కృతకారీ స్యాద్ ఉపక్రమ్య కదాచన కంటకౌశపిదుశ్చిన్నః ఆహస్రావం జనయేచ్చిరం. శత్రువు తన లోపాలను గ్రహించలేనంత జాగరూకుడై రాజు వెలగాలి. శత్రువుల లోపాలు బయటపడితే తప్పక అతనిపై దండెత్తాలి. తావేలు అంగాలను ముడుచుకున్నట్లు రాజు తన సప్తాంగాలను రక్షించుకోవాలి. ప్రారంభించిన పనిని ఎప్పుడూ మధ్యలోనే వదిలివేయదగదు. ముళ్ళునైనా సరే సగం తీసి మిగిలిన భాగాన్ని శరీరంలోనే విడిస్తే చాలా కాలం వరకు ఆ గాయం మానదు. Like a turtle, the king should hide all his elements inside. But
should always observe the weaknesses of the opponents, but never leave any task unfinished. వధమివ ప్రశంసంతి శత్రూనాముపకారిణాం సువిదీర్ఘం సువిక్రాంతం సుయుద్ధం సుపలాయితం ఆపద్యాపది కాలే చ కుర్వీదన విచారయేద్నావజ్ఞేయో రిపుస్తాద దుర్బలో వికసంచన. అపకారం చేసిన శత్రువులను చంపడమే అభినందనీయమైన పని. గొప్ప పరాక్రమం గల శత్రువు అయినా ఇబ్బందులలో పడినప్పుడు తేలికగా నష్టపరచవచ్చు. నేటి యోధుడైన విపత్తి కాలంలో తేలికగా చంపవచ్చు. విపత్కాలంలో ఉన్న శత్రువులపై తప్పక దాడి చేయాలి. ఆ సమయంలో సౌహార్ద చర్యలు చేయరాదు నాయన. శత్రువు దుర్బలుడైనా ఏ రీతిగానూ అతనిని ఉపేక్షించకూడదు. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఆపోనెంట్. ఈవెన్ ఇఫ్ యూ థింక్ హీ ఈస్ వీక్, ఫినిష్ హిమ్ ఆఫ్. అండ్ if you think that your opponent is in trouble, so let us leave him like this. No, that's not correct. Do not leave him. అల్పోప్యగ్నిర్వనం కృష్ణం దహత్యాశ్రయ సంశ్రయాత్ అంధస్యాద్ అంధవేలాయాం బాధిర్యమపి చాశ్రయే. చిన్న నిపుణమైన ఆశ్రయం దొరికితే మొత్తం అడుగు మీద తగలబెడుతుంది. తనకు అనువుగా ఉన్నప్పుడు శత్రువుల దోషాలను చూడకుండా గుడ్డిగానే ఉండాలి. తగని వేళలో నిందావచనాలనైనా వినట్లే నిలవాలి. ఇఫ్ యువర్ ఆపోనెంట్ ఈస్ బిహేవింగ్ ఇన్ అ మేనర్ విచ్ ఇస్ కండ్యూసివ్ టు యూ, keep an observation on him, but express yourself as though you are not observing his weaknesses. కుర్యాత్ తృణమయం చాపం శయీతమృగశాయికాం సాత్వాదిరుపాయేస్తు హన్యాత్ క్షత్రం వశే స్థితం. అవసరపడినప్పుడు తన వింటిని తృణమయంగానే భావించాలి. అల్పజంతువులకు నమ్మకం కలిగేదాకా నిద్రటిస్తున్న మృగంలాగా అసమర్థుని వలనే కనిపించాలి. శత్రువు తనను సమీపించిన తరువాత సాంత్వనం మొదలగు ఉపాయంతో నమ్మించి సంహరించాలి. దయానతస్మిన్ కర్తవ్యా శరణాగత ఇచ్యుతానిరుద్విగ్నో హి భవతినా హతాజాయతే భయం. ఆ శత్రువు శరణు కోరినా జాలిపడరాదు. శత్రువును చంపినప్పుడే రాజుకు కలత ఉండదు. చంపకపోతే నిత్యము భయం భయంగానే ఉంటుంది. ఇఫ్ యు పార్డన్ యువర్ ఎనిమీ and leave him, the worry and concern about him will nag you throughout your life. So don't leave him alone. హన్యాదమిత్రం దానేన తథా పూర్వాపకారిణం హన్యాత్రీన్ పంచ సప్తేతి పరపక్షస్య సహజ శత్రువును దానాదుల చేత నమ్మకం కలిగించి చంపాలి. ఒకప్పుడు అపకారం చేసి ప్రస్తుతం ఆశ్రయించి ఉన్న వారిని కూడా సంహరించాలి. శత్రుపక్షం యొక్క పురుషార్థ రూప త్రివర్గాన్ని, ప్రకృతి రూప పంచవర్గాన్ని, సాధన రూప సప్తవర్గాన్ని నశింపజేయాలి. మూలమేవాదితచ్ఛింద్యాత్ పరపక్షస్య నిత్యశః తతః సహాయాం తత్పక్షాన్ సర్వాంశ తదనంతరం. ఎప్పుడు శత్రుపక్షం యొక్క మూలాన్నే ముందు నరకాలి. ఆ తర్వాత శత్రు సహాయకులను చంపాలి. ఆపై ఆ పక్షానికి చెందిన అందరినీ సంహరించాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ annihilate the root, the main person, and then his helpers. చిన్న మూలే యధిష్ఠానే సర్వే తజ్జీవినో హతాః కథం ను శాఖాస్తిష్ఠేరన్. చిన్న మూలే వనస్పతౌ. మూలాధారం నశిస్తే దానిని ఆశ్రయించి ఉన్న వారంతా నశించినట్లే. చెట్టు మొదలు నరికిన తరువాత కొమ్మలు నిలవలేవు కదా. ఏకాగ్రస్యాద వివృతః నిత్యం వివరదర్శకః రాజన్ నిత్యం సపత్నేషు నిత్యోద్విగ్న సమాచరేత్. రాజా నిత్యము శత్రుగమనాన్ని తెలుసుకున్నటలో ఏకాగ్రత కావాలి. తన రాజ్యాంగాలను రహస్యంగా నిలుపుకోవాలి. శత్రువుల లోపాలను నిరంతరం గమనించాలి. వారి విషయంలో నిత్యము ఉద్విగ్నుడై చలించాలి. అజ్ఞాధానేన యజ్ఞేన కాషాయేణ జటాజినైః లోకాన్ విశ్వాసయిత్వైవ తతో లుంపేద్ యథావృకః. అగ్నిహోత్రాలను యజ్ఞాలను ఆచరిస్తూ, కాషాయాలను జటలను మృగచర్మాలను ధరిస్తూ లోకానికి నమ్మకాన్ని కలిగించాలి. ఆ తర్వాత తోడేలు వలె మొత్తం నాశనం చేయాలి. బిహేవ్ యాజ్ దో యు ఆర్ ఎ వెరీ పయస్ మ్యాన్. బిహేవ్ యాజ్ దో యు ఆర్ ఇంటూ renunciation and you have renounced the word, but annihilate everybody who happens to be your opposition. అంకుశం శౌచమిత్యాహు అర్ధానాముపధారిణే ఆరామ్య ఫలితాం శాఖాం పక్వం ప్రశాతయేత్.
అర్ధసిద్ధికి శౌచాన్ని పాటించటాన్ని అంకుశంగా భావిస్తారు. ఫలించిన చెట్టు కొమ్మను వంచి పండిన పండును ఒక్కొక్కటి కోసుకోవాలి. ఫలార్ధోయం సమారంభంలోకే పుంసామి పశ్చిదాం వహేద మిత్రం స్కంధేన యావత్ కాలస్య పర్యయ. లోకంలో పండితులైన వారి ప్రయత్నాలన్నీ ఫలసిద్ధి కోసమే. కాలం తనకు అనుకూలమయ్యేంత వరకు అవసరమైతే శత్రువును భుజాన మోయాలి. వెయిట్ ఫర్ యువర్ టైం. నౌ hold your opponent also. If you think that your time has not yet come, you just treat him as a burden, but still bear him. ततः प्रत्यागते काले विद्याद्घटमिवाश्मनि अमित्रो न विमोक्तव्यकृपणं बह्वविब्रुवन् कृपाण तस्मिन् कर्तव्या हन्या देवापकारिणं हन्यादमित्रं सात्वेन निर्धादादयेन वा पुनः తథైవ భేదదండాభ్యాం సర్వోపాయై ప్రశాంతయేత్. తర్వాత కాలం అనుకూలించినప్పుడు రాతి మీద కుండను బద్దలు కొట్టినట్టు శత్రువును నశింపజేయాలి. శత్రువు ఎంత దీనంగా మాట్లాడినా అతనిని వదలరాదు. అతనిపై జాలి చూపదగదు. అపకారిని చంపి తీరవలసినదే. శత్రువును సాంత్వనంతో గాని దానంతో గాని నమ్మకం కలిగించి చంపాలి. అలాగే అవసరాన్ని బట్టి భేదదండోపాయాలతో నరికివేయాలి. And when the time comes, just as though you break a pot on hard ground, just vanquish your enemies. Dhritarashtra uvacha katham santvena danena bhedairdandena va punah amitrashyakyate hantum tanme broohi yatha tatham. It's a very interesting, very important sloka. శత్రువును సామదాన భేద దండోపాయాలతో ఎలా చంపగలం, దానిని నాకు యథాతథంగా చెప్పు. So he asks of Kanika the method by which he should annihilate the Pandavas. Kanika uvacha శృణురాజన్యథా వృత్తం వనే నివసతః పురా జంబుకస్య మహారాజ నీతి శాస్త్రార్థదర్శినః. మహారాజా, ఈ సందర్భంలో నీతి శాస్త్రవేత్త ఈ అడవిలో నివసిస్తున్న ఒక నక్క కథ చెప్తాను విను. అది కశ్చిత్ కృత ప్రజ్ఞ శృగాల స్వార్థ పండిత సఖిభిర్న్యవసన్ సార్ధం వ్యాఘ్రాకూమృగవృభిః తే పశ్యన్ విపినే తస్మిన్ బలినం మృగయూధపం అశక్తాగ్రహణే తస్య తతో మంత్రమమంత్రయం. ఒక అడవిలో స్వార్థ సాధనలో నిపుణత్వం గల ఒక తెలివైన నక్క ఉండేది. దానికి 4 మిత్రులు, పులి, ఎలుక, తోడేలు, నెమలి. వాటితో కలిసి అది నివసించేది. అవి ఆ అడవిలో ఒక జింకల రాజును చూచాయి. అది బలిష్టమైనది. దానిని పట్టుకోవటం కుదరక అవన్నీ కలిసి ఆలోచించాయి. చాలా ఆసక్తికరమైన కథ ఇది. బలవంతుణ్ణి ఎలా పక్కకి తప్పించాలి, బలహీనుల్ని కూడా ఎలా పక్కకి తప్పించాలి, నువ్వు ఎలా నీ కార్యాన్ని సాధించుకోవాలి. జంబుకోవాచ అసకృద్యతితోశేష హంతం వ్యాఘ్రవనేత్వయా యువా వైజవ సంపన్న బుద్ధిశాలీన శక్యతే మూషికోస్య శయానస్య చరణే భక్షయత్వయం యథైనం భక్షితై పాదైః వ్యాఘ్రో గృహ్ణాతు వై తథతో వై భక్షయిష్యామః సర్వే ముదమానసాః. జంబుకం ఇలా అన్నది, పులి, అడవిలో దీనిని చంపడానికి నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను. అది తెలివైనది, వయస్సులో ఉన్నది, యవ్వనంలో ఉన్నది కాబట్టి వేగంగా పరుగెత్తగలదు. పట్టుకోవడం వీలు కాలేదు. అది నిద్రించేటప్పుడు ఈ ఎలుక వెళ్లి దాని పాదాలను కొరకాలి. అందువల్ల అది వేగంగా పరుగెత్తలేదు. ఆపై పులి దానిని పట్టుకోవాలి. అప్పుడు అందరము ఆనందంగా దానిని తిందాము. జమ్ముకసితద్వాక్యం తదా చక్రుస్సమాహితాః మూషికా ఉచ్ఛిదైః పాదైః మృగం వ్యాఘ్రోవధీత్తదా. నక్క మాటలు విని సావధానులై అవన్నీ అలాగే చేశాయి. ఎలుక కాళ్ళను కొరకగా పరుగెత్తలేని స్థితిలో ఉన్న ఆ జింకను పులి చంపేసింది. దృష్ట్వైవా జ్యేష్ఠమానం తు హోమో మృగగళేవరం స్నాత్వా గచ్చత భద్రం రక్షామీచ్యాహజంముఖః. జింక శరీరం నిశ్చేష్టంగా భూమిపై పడిపోగానే నక్క అది చూచి, బాగా చేశారు, స్నానం చేసి రండి, అప్పటిదాకా దీన్ని నేను కాపాడుతాను అని పలికింది. శృగాలవచనాత్ తాపి గతా సర్వే నదీం తదహన చింతయా చింతాపురమో భూత్వా తస్థౌ తత్రైవ జంముఖాపై. నక్క మాట విని మిగిలిన జంతువులన్నీ నది దగ్గరకు వెళ్ళాయి. తీవ్రంగా ఆలోచిస్తున్నక్క అక్కడే ఉండిపోయింది. అథాజగామ పూర్వం తస్నాత్వా వ్యాఘ్రో మహాబలదర్శ జంబుకం దేవచింత కులితమానసం. ఆ తరువాత స్నానం చేసి అందరికన్నా ముందుగా బలశాలి అయిన పులి వచ్చింది. మనస్సులో గలతపడుతున్న నక్కను చూసింది. వ్యాఘ్రోవాచ శోచసి మహాప్రాజ్ఞత్వం నో బుద్ధిమతాం వనః అజిత్వాపిషితాజ్ఞ విహరిష్యామహే వయం. పులిలా అన్నది, మహాప్రాజ్ఞ, ఏం ఆలోచిస్తున్నావు? మన అందరిలో నీవే తెలివైన వాడు. మనం ఈ రోజు ఈ మాసం దీన్ని హాయిగా తిరగవచ్చు అన్నది.
జంబుకోవాచ శృణు మే త్వం మహాబాహో యద్వాక్యం ముషిగో బ్రవీత్ దిగ్బలం మృగరాజస్య మయా అధ్యాయం మృగో హతః. నక్క ఇలా అన్నది, ఓ మహాబాహు, చాలా గొప్పవాడివి, కాకపోతే ఓ మాట చెప్తా విను. ఎలుక నాకు ఈ మాట చెప్పింది. చీ, ఏం బలం మీ పులిది, ఈ రోజు ఈ జింకను నేనే చంపానన్నదా ఎలుక. మద్బాహుబలమాశ్రిత్య తృప్తి మధ్య గమిష్యతి గద్యమానస్య తస్యైవం గతో భక్ష్యం నరోచయే. నా బాహుబలం మీద ఆధారపడి ఈ రోజు ఆ పులి ఆకలి తీరుతోంది. అది ఆ విధంగా ప్రగల్భాలు పలుకుతుంటే దాని సహాయంతో పొందిన ఈ మాంసం తినాలనిపించడం లేదు అన్నది లేదు. వ్యాఘ్రవాచ బ్రవీతి యది సభ్యేవం కాలే యస్మిన్ ప్రబోధితః స్వబాహుబలమాశ్రిత్య హనిష్యేహం వనేచరాన్ ఖాదిష్యే తత్ర మాంసానీత్యుక్త్వా ప్రచ్ఛిదో వరం ఏతస్మిన్నేవ కాలే తు మూషికోऽప్యాజగామః తమాగతమభిప్రేత్య సుగాలోప్యబ్రవీత్వచః. పులిలా అన్నది, అది ఆ రీతిగా అని ఉంటే సకాలంలో నన్ను మేల్కొలిపినట్లే. నా బాహుబలాన్ని ప్రదర్శించి వాటిని అన్నింటినీ చంపి వాటి మాంసాన్నే తింటాను. ఆ విధంగా పలికి పులి అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలోనే ఎలుక అక్కడకు వచ్చింది. దానిని చూసి నక్క ఇలా అన్నది, జంబుకోవాచ శృణు మూషిక భద్రం తేన క్లోయది బ్రవీత్. మూషికమా, నీకు మేలు కలుగాక. నెమలి ఒక మాట అంది, దానిని చెప్తా వినన్నది. మృగమాంసం న ఖాదేయం గరవే తన్న రోచతే మూషికం భక్షయిష్యామి తద్భవాననుమన్యతాం. నేను జింక మాంసాన్ని తినను, ఇది విషప్రాయం, కాబట్టి తమను ఆమోదిస్తే నేను ఎలుకను తింటాను అన్నది. తచ్చుత్వా మూషికో వాక్యం తంత్రస్థ ప్రగతో బిలం తతస్నాత్వా సవై తత్ర ఆ జగామ వృకో నృప. ఆ మాట విని భయపడి ఎలుక పారిపోయి కలుగులో దూరింది. ఆ తర్వాత తోడేలు స్నానం చేసి అక్కడికి వచ్చింది. తమాగతమిదం వాక్యం అబ్రవీత్ జంబుకస్తదా మృగరాజో విసంక్రుద్ధ నదే సాధు భవిష్యతి స కళత్రస్మిహ యాతి కురుష్వ యదనంతరం ఏవం సంచోదితస్తేన జంబుకేన తదా వృకః తతోపలుంపనం కృత్వా ప్రయాత పిశితాచనః ఏతస్మిన్నేవ కాలే తు నకులోऽప్యాజగామః. దగ్గరకు వచ్చిన తోడేలుతో నక్క ఇలా అన్నది, యువరాజుకు నీ మీద బాగా కోపంగా ఉంది, నీకేదో కీడు మూడుతోంది, అది భార్యతో సహా ఇక్కడికి రాబోతోంది, ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి చెయ్యి. నక్క ఆ విధంగా అనగానే పచ్చి మాంసం తిని ఆ తోడేలు ఎగిరి దూకి పారిపోయింది. ఆ సమయంలోనే నెమలొచ్చిందండి. తమువాచ మహారాజన కులం జంబుకోవనే స్వబాహుబలమాశ్రిత్య నిజితాస్తే జ్ఞతోగతాః మమ దత్వాని యుద్ధం త్వం భుంక్ష మాంసం యథేప్సితం. మహారాజా, అప్పుడు నక్క అడవిలో నెమలతో ఇలా అన్నది, నా బాహుబలానికి ఓడిపోయి మిగిలిన వారంతా ఎటో వెళ్ళిపోయారు, నీవు నాతో యుద్ధం చేసి గెలిచి స్వేచ్ఛగా మాంసం తినవచ్చు అన్నది. నకులవాచ మృగరాజోర్కశ్చైవ బుద్ధిమాన్ మూషికః నిర్జితాయ త్వయా వీరాః తస్మాత్ వీరతరో భవాన్ న త్వయాప్యుత్సహే యోద్ధుం ఇత్యుక్త్వా పాగమత్. నెమలిలా అన్నది, మృగరాజు, తోడేలు, తెలివిగల ఎలుక, ఈ వీరులను అందరినీ నీవు ఓడించావు కాబట్టి నీవు మహావీరుడు, నీతో యుద్ధం ఏం చేస్తామన్నది. అది కూడా వెళ్ళిపోయింది. కణికుడు అంటున్నాడు, ఏవం తేషు ప్రయాతేషు జంబుకో హృష్టమానసః ఖాది తస్మతదా మాంసం ఏకస్సన్ మంత్ర నిశ్చయాత్. ఈ విధంగా అవన్నీ వెళ్ళిపోతే తన ఆలోచన ఫలించినందుకు ఆనందించి నక్క అప్పుడు ఒంటరిగా మాంసాన్ని భుజించింది. టు బి వన్ పాక్స్ which inquired from the tiger why it was unable to kill a very healthy deer. So the tiger says this deer is very healthy and very young, and he's running so fast that I'm unable to chase it. This fox brought some rats, in fact one rat, and asked the rat to bite the deer's legs off when it was asleep. And when that happened, the tiger killed the deer, but then the fox said, see, you just go and have your bath and come back, let us then enjoy this meal. So when the tiger came back, meanwhile said, see, the rat said something about you, you have to consider this. And that is, the rat said, see, I killed this deer, and this tiger without any shame. So it professes itself as the most valorous and
very brave one, but then it has not really killed it because I killed this deer. So the tiger has no right on this. So the tiger immediately thought it was ego was hurt and said, "No, what the rat has said is correct. So I'm moving away. I don't want this meat any longer." And finally, similarly, the fox succeeds in sending away everybody else by saying something or the other about the other animals, as reported speech, as they had said it. And finally, it consumes that meat. So this story is narrated by Kanika to Dhritarashtra. एवं समाचरन् नित्यं सुखमेधेत భూపతిః భయేన భేదయేద్భీరం శూరమంజలి కర్మణ నిత్యం ఈ విధంగా ప్రవర్తిస్తూ రాజు సుఖంగా ఉంటూ వృద్ధి చెందవచ్చు. పిరికి వారిని భయపెట్టాలి, వీరులకు మొక్కి లొంగ తీసుకోవాలి. యు షుడ్ బి obedient to those who are more powerful than you. And should always terrorize those who are weak. लुब्धमर्थ प्रदानेन समं न्यूनं तथौजसा ఏవం తే కథితం రాజన్ శృణు చాప్యపరం తథా పేరాస గలవారిని డబ్బుతో వశపరుచుకోవాలి. తక్కువ వారిని తనంత వారిని పరాక్రమంతో లొంగదీయాలి. రాజా, ఇంత వివరంగా నీకు చెప్తున్నాను, మరో మాట విను అన్నాడు. పుత్ర సఖా వా భ్రాతా వా పితా వా యది వా గురు రిపుస్థానేషు వర్తం తహంతవ్యా భూతిమిక్షత. రాజు ఐశ్వర్యాన్ని కోరుతుంటే కుమారునైనా మిత్రునైనా సోదరునైనా తండ్రినైనా గురువునైనా సరే శత్రుస్థానంలో నిలిస్తే సంహరించాలి. All these relatives, in fact, brother, friend, father, even guru, if they happen to be in your opponent's camp, should not spare them. शपथेनाप्यरिंहन्यात् अर्धदानेन वा पुनः विषेण मायया वापि नोपेक्षेत कथंचन उभौ चेत् संशयोपेतौ శ్రద్ధావాన్ తత్ర వర్ధతే. ధనమిచ్చి కానీ విషం పెట్టి కానీ మాయలు పన్ని కానీ మాటలతో బెదిరించి కానీ శత్రువును చంపవలసిందే. ఏ విధంగానూ ఉపేక్షించతగదవు. ఇద్దరు రాజుల మధ్య గెలుపు అటు ఇటుగా ఉన్నప్పుడు శ్రద్ధ గలవాడే గెలుస్తాడు. సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇఫ్ దెర్ ఆర్ టూ ఈక్వల్స్ ఫైటింగ్, ఓన్లీ దట్ మ్యాన్ విన్స్ who is dedicated to the result. That is, by come what may, by hook or crook, whatever method I apply, I have to win. If that is the idea prevalent in the one king's mind, only that man wins. So finally, it is that commitment, it is that resilience which brings you victory. గురోరప్యవలిప్తస్య కార్యమజానతః ఉత్పథ ప్రతిపన్నస్య న్యాయం భవతి శాసనం. అహంకరించి కర్తవ్యాలను గ్రహించక దారి తప్పి ప్రవర్తిస్తే గురువునైనా దండించవలసిందే. ఇఫ్ ఎ గురు ఇస్ arrogant and he treads the wrong path, you have to punish your guru also. క్రుద్ధోప్యక్రుద్ధరూపస్య స్మిత పూర్వాభిభాషితః న చాప్యన్యమపధ్వంసేత్ కదాచిత్ కోపసంయుతః ప్రహరిష్యన్ ప్రియం బ్రూయాత్ ప్రహరన్నపి భారత ప్రహృత్య చ కృపాయీత శోచేత చ హృదేత చ. కోపం ఉన్నా లేనట్టు కనిపించాలి, చిరునవ్వుతో పలుకరించాలి, కోపంతో ఎప్పుడు ఎవరిని తిరస్కరించకూడదు. ధృతరాష్ట్ర, శత్రువును దెబ్బతీస్తున్నప్పుడు కూడా ప్రియంగానే మాట్లాడాలి. దెబ్బతీసిన తర్వాత కూడా దయ చూపాలి, అతనికే దుఃఖించాలి, రోధించాలి కూడా. When you are creating trouble to others, you should still speak in a very soft and sweet manner. And even after you have totally wounded your person, you should still sympathize for them. And you should also express your sorrow and disappointment. You should also weep for them. ఆశ్వాసయేచ్చాపి పరం సాంత్వధర్మార్థవృత్తిభిః అథాశ్చ ప్రహరేత్ కాలే యదా విచలితే పథి. శత్రువును అన్వయించి ధర్మాన్ని బోధించి ధనాన్ని ఇచ్చి మంచిగా వ్యవహరించి బాగా నిదానింపజేయాలి. సమయం వచ్చినప్పుడు ఆ శత్రువు దారి తప్పి ఉంటే సంహరించాలి. హెల్ప్ యువర్ ఆపోనెంట్ ఆల్సో
with money, with health, and ensure that he is closed down. And when you conclude that he has taken the wrong path and you have finally deceived him, kill him. अभी घोरापराधस्य धर्ममाश्रित्य तिष्ठतः स हि प्रच्छाद्यते दोषः శైలో మేఘైరివాసితైః ధర్మాన్ని అనుసరించి ప్రవర్తిస్తుంటే తీవ్రమైన అపరాధం చేసిన నీలి మేఘాలు పర్వతాన్ని కప్పివేసినట్టు ఆ దోషం మరుగున పడిపోతుంది. బట్ ఇఫ్ యు ఆర్ following the path of righteousness, even if you make a mistake, that will always protect you. యస్యాదనుప్రాప్తమదత్తస్యాగారం ప్రదీపయేత్ అధనాన్ నాస్తికాంశ్చౌరాన్ విషయే స్వేన వాసయేత్. ఎవరినైనా సత్వరమే చంపవలసి వస్తే అతని ఇంటిని తగులబెట్టాలి. దరిద్రులను, నాస్తికులను, దొంగలను తన రాజ్యంలో నిలువనీయరాదు. If you want to kill somebody immediately, instantly, the best method is to light a fire. Kindle the fire and then let them die inside that house. ప్రత్యుత్సానాసనాజ్యేన సంప్రదానేన కేనచిత్ ప్రతి విశ్రబ్ధగా తీష్ణదంష్ట్రో నిమగ్నకః. శత్రువు దగ్గరకు వస్తే ఎదురేగటం, ఆసన భోజనాదులతో ఆదరించడం, ఏదైనా వస్తువును కానుకగా ఇవ్వటం అతనిలో నమ్మకాన్ని కలిగిస్తాయి. నమ్మకం కలిగిన తర్వాత అవసరమైతే చంపేయాలి. పాము కరగైన కూరలతో కాటు వేసినట్టు దెబ్బతీయాలి. అశంకితేభ్యశ్చంకేత శంకితేభ్యశ్చ సర్వశః. అశంక్యాద్ భయముత్పన్నం అవి మూలం నికృంతతి. ఇబ్బంది లేదనుకునే వారిని కూడా అనుమానిస్తూనే ఉండాలి. ఇబ్బంది పెడతాడు అనుకునే వారి విషయంలో ఇంకా జాగ్రత్తతో ఉండాలి. అనుమానించదగిన వాడు భయానికి కారకుడైతే సర్వనాశనం చేయగలుగుతాడు. ఈవెన్ ఇఫ్ యూ థింక్ దట్ సంబడి ఈస్ హార్మ్లెస్ టు యూ, డోంట్ బిలీవ్ ఇట్. నా విశ్వసేద విశ్వస్తే విశ్వస్తే నాతి విశ్వసే. విశ్వాసాత్ భయముత్పన్నం మూల్యాన్యపి నికృంతతి. నమ్మదగని వారిని నమ్మరాదు, నమ్మిన వారిని కూడా పూర్తిగా నమ్మరాదు. నమ్మిన వాడి ద్వారా కలిగే భయం సమూలంగా నాశనం చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఇఫ్ యూ డోంట్ థింక్ దట్ సంబడి ఈస్ నాట్ టు బి బిలీవ్డ్, డోంట్ బిలీవ్ హిమ్. ఇఫ్ యూ స్టిల్ థింక్ దట్ సంబడి ఈస్ టు బి బిలీవ్డ్, still don't believe him completely, because the worry and concern about somebody on whom you have laid a lot of faith, if that fellow is going to deceive you, that will be infinite worry. That can be dangerous. Charasu vidatkaryah atmanascha parasya va పాషండాం స్థాపసాదీంశన్ పరరాష్ట్రేషు యోజయే. తన రాజ్యంలో కానీ శత్రురాజ్యంలో కానీ చక్కని గూఢచారులను ఏర్పాటు చేసుకోవాలి. శత్రుక్షేత్రంలో వేదవాక్యమైన ఆచారాలు గల సన్యాసులను, తాపసులను గూఢచారులుగా నియమించుకోవాలి. ఆల్వేస్ హ్యావ్ యువర్ స్పైస్ ఎవ్రీవేర్, including your opponent's kingdom. And mostly they should be the sannyasis and those who have seemingly renounced the world. ఉజ్జానేషు విహారేషు దేవతాయతనేషు చ పానాగారేషు రథ్యాసు సర్వతీర్థేషు చాప్యథ చత్వరేషు చ కూపేషు పర్వతేషు వనేషు చ సమవాయేషు సర్వేషు సరిస్సు చ విచారయేత్. All those places, ఉద్యానవనాలలో, విహార క్షేత్రాల్లో, దేవాలయాల్లో, పానగృహాలలో, సందుగొందులలో, సమస్త తీర్థాలలో, చౌరస్తాలలో, బావుల దగ్గర, పర్వతాల మీద, అడవులలో, నలుగురు కలిసే ప్రదేశాలలో, నదులలో గూఢచారులు సంచరిస్తూ ఉండాలి. Where should these spies be normally employed? Gardens, public places, temples, bars and restaurants, పానశాలలో, సందుగొందులలో, small streets, and the great kshetras where the festivals happen, crossroads, near the sources of water, on mountains, in the woods, the forests, and at every place where 4 and more people congregate. Even the riverbeds, you should have your spice. వాచా వృషం వినీతః స్యాద్ హృదయేన తథా క్షురః స్మితపూర్వాభిభాషీ స్యాత్ దృష్టో
రౌద్రాయ కర్మణి, రాజు బాగా వినయశీలుడై మాట్లాడాలి, మనస్సు మాత్రం కత్తిలా ఉండాలి, ఎంత భీకర కార్యాన్ని తలపెట్టినా చిరునవ్వు నవ్వుతూనే మాట్లాడుతుండాలి. The king should always be very polite, sweetly smiling, but his heart should be like a sword. అంజలిష్టభసాన్వం శిరసాపాదవందనం ఆశాకరణమిచ్చేవం కర్తవ్యం భూతిమిక్షత. అవసరమైతే చేతులు జోడించాలి, శపథాలు చేయాలి, అనునయించాలి, తలవాల్చి కాళ్ళకు మొక్కాలి, ఆశ చూపాలి, ఐశ్వర్యాన్ని పొందగోరిన రాజుకి ఇవన్నీ కర్తవ్యాలే. Quite illustrated. If there is a necessity, you must prostrate. You should take oaths. You say very wonderful statements should be issued. You should create desire. You should create something like a hope in the minds of the people. Unless you do that, you will not get your wealth. So pushpitasya phalaha phalavan syadruruha amasyat pakvasankashah naja జీర్యేత కర్హిచిత్. పుష్పించినా ఫలించదు, ఫలించినా అవి అందవు, పచ్చివైనా పండులా కనిపిస్తాయి. అటువంటి వృక్షంలాగానే రాజు ప్రవర్తించాలి. ఎట్టి పరిస్థితిలోనూ తాను మాత్రం శిథిలం కాకూడదు. What should be the attitude of a king? He should look like someone who's not going to give you anything, but he has everything. And even if he has everything, it's not easy for you to get them from him. త్రివర్గే త్రివిధా పీడా హ్యనుబంధస్తథైవ చ అనుబంధాః శుభాః జ్ఞేయాః పీడాస్తు పరివర్జయేత్. ధర్మార్థ కామరూపమైన పురుషార్థాలను సేవించడంలో 3 బాధలు ఉంటాయి, 3 ఫలితాలు ఉంటాయి. ఫలితాలు శుభకరాలే కానీ బాధలను వదిలించుకోగలగాలి. ధర్మం విచరత పీడా సావిద్వాభ్యాం నియక్షతి అర్థం చాప్యర్థలుబ్ధస్య కామం చాతి ప్రవర్తినః. ధర్మాన్ని పాటిస్తున్న వారికి అర్థకామాల ద్వారా బాధ కలుగుతుంది, అర్ధాసక్తుడైన వారికి ధర్మకామాల ద్వారా పీడ ఏర్పడుతుంది, భోగాసక్తి అధికమైన వారికి ధర్మార్థాల ద్వారా ఇబ్బంది వస్తుంది. బ్యూటిఫుల్లీ సెడ్. ధర్మాన్ని పాటిస్తున్న వారికి అర్థకామాల ద్వారా బాధ కలుగుతుంది. Somebody who is totally engrossed in the practice of dharma, he gets into trouble because of desires and wealth and all those things. Somebody who is engrossed in desires and the acquisition of wealth, etc., he has problem from dharma and other things. భోగాసక్తి అధికమైన వారికి ధర్మార్థాల ద్వారా ఇబ్బంది వస్తుంది. Somebody who is engrossed only in experiencing all those luxuries, enjoying the luxuries, he has trouble from dharma and also with. అగర్వితాత్మా యుక్తశ్చ సాత్వయుక్తో నసూయిత అవేక్షితార్థ శుద్ధాత్మా మంత్రహీత ద్విజైః సహ. రాజు అహంకారాన్ని పరిత్యజించి సావధానుడై అనునయపూర్వకంగా మాట్లాడుతూ అసూయను వీడి సర్వ విషయాలను పరిశీలిస్తూ శుద్ధచిత్తుడై బ్రాహ్మణులతో కలిసి ఆలోచించాలి. The king should always confer with the knowledgeable. కర్మణా ఏనకేనైవ మృదునా దారుణేన చ ఉద్ధరేద్దీనమాత్మానం సమర్థో ధర్మమాచరేత్. కష్టం వస్తే తనను తాను ఉద్ధరించుకోవాలి, దానికే మృదు కర్మగైనా దారుణ కర్మగైనా సిద్ధపడాలి. సామర్థ్యం ఉంటే మాత్రం ధర్మ మార్గాన్ని అవలంబించాలి. If you are in trouble, you should be either soft or hard, or if you are efficient, you should always tread the path of dharma only. Na samshayam anaruhya naro bhadrani pashyati సంశయం పునరారుక్షయతి జీవతి పశ్యతి. కష్టపడని వాడు సుఖాలను పొందలేడు. ప్రాణ సంకటంలో పడినప్పుడు బతికి బయటపడితే సుఖభోగాలను చవిచూడగలుగుతాడు. యస్య బుద్ధి పరిభవే తమతీతేన సాన్వయేత్. అనాగతేన దుర్బుద్ధిం ప్రత్యుత్పన్నేన పండితం. మనస్సు కలతపడిన వారిని గతాన్ని గుర్తు చేస్తూ ఓదార్చాలి. దుర్బుద్ధిని భవిష్యత్తు మీద ఆశ చూపి శాంతింపజేయాలి. పండితుని సమయోచిత కృత్యాలతో ఆదరించాలి. One should condole the person whose mind is disturbed by making him recollect his past
And if he has some wrong ideas, give him hope for the future and pacify him. योरिणा संधाय शयीत कृतकृत्यवत् స వృక్షాగ్రేయథ సుప్త పతిత ప్రతిపుచ్యతే. శత్రువుతో సంధి చేసుకుని పని ముగిసిపోయినట్టుగా పడుకున్నవాడు చెట్టు కొమ్మపై నిద్రిస్తున్న వాడితో సమానం. పడితే కానీ మెలకువ కలగదు. ఇఫ్ యూ హ్యావ్ రికన్సైల్డ్ had a truce with your opponents and you thought that your job was over, you are mistaken, and you would wake up with a rude shock like the one sleeping on the edge of the branch of a tree. మంత్ర సంవరణే యత్న సదా కార్యో న సూయత ఆకారం విరక్షేత చారేణాప్యనుపాలిత. రాజు ఇతరుల్లోని దోషాలను ఎత్తి చూపకూడదు. తన మంత్రాంగాన్ని ఎప్పుడు రహస్యంగా ఉంచుకోవాలి. శత్రు గూఢచారులకు తన ఆనుపానులు తెలియనియే రాదు. తన గూఢచారులతో కూడా తాను బయటపడకుండానే వ్యవహరించాలి. ఈవెన్ ఇఫ్ ద కింగ్ నోస్ ది వీక్నెసెస్ ఆఫ్ హిస్ ఆపోనెంట్స్ and even his own men, he should never reveal them. నాచిత్వా పరమర్మాణి నా కృత్వా కర్మదారుణం నా హత్వా మత్స్యఘాతీవ ప్రాప్నోతి మహదీం శ్రియం. రాజు మత్స్యకారుని వంటి వాడు. శత్రువుల మన్మాలను విచ్ఛిన్నం చేయకుండా, దారుణ కర్మలు చేయకుండా మహేశ్వర్యాన్ని పొందాలంటే వీలు కాదు. కర్షితం వ్యాజితం కీర్ణం అపానీయమఘాసకం పరివిశ్వస్తమంతం చ ప్రకర్తవ్యమరేర్బలం. శత్రుబలం దుర్బలము రోగగ్రస్తము అయి కలతపడి తిండి నీరు దొరకని స్థితిలో ఉండి అంతా బాగానే ఉందని నమ్మి నిశ్చేష్టంగా ఉన్నప్పుడు దానిపై దాడి చేయాలి. నార్తికోర్ధినమభ్యేది కృతార్థే నాస్తి సంగతం తస్మాత్ సర్వాణి సాధ్యాని నావశేషాని కారయేత్. ధనవంతుడు మరొక ధనవంతుని దగ్గరకు పోడు. పనిలో కృతార్థుడైన వాడు పరుల మైత్రిని కోరడు. కాబట్టి ఏ పనినైనా సరే సగం మాత్రమే చేయాలి. సో రిచ్ విత్ ఇట్స్ మీనింగ్. లెట్ మీ రీడ్ దిస్ అగైన్. నార్థికోర్థినమభ్యేతి కృతార్థే నాస్తి సంగతం తస్మాత్ సర్వాణి సాధ్యాని సావశేషాని కారయేత్. That fellow who is satisfied, who's got everything, he will not approach anybody else. The wealthy man will never approach the wealthy man. So the clue here is that you should always ensure that you are useful to somebody. So never finish off your task just like that. If you do that, you are no longer necessary to anybody. The world is just use and throw. So your life depends on your utility to the world. You should understand your utility, but don't accomplish everything completely and make yourself useless to others. Very, very interesting tool of management. సంగ్రహే విగ్రహే చైవ కార్యో న సూయత ఉత్సాహశ్చాపయత్నేన కర్తవ్యో భూతిమిక్షత. సంపదలు కోరే రాజు అసూయకు లోను కాకుండానే సంధికైనా యుద్ధానికైనా ప్రయత్నించాలి. తనను తాను ఎప్పుడు ఉత్సాహంగా ఉండేందుకే ప్రయత్నించాలి. నాస్య కృత్యాన్ని బుద్ధ్యేరన్ మిత్రాన్ని ర్యుపవస్తథ ఆరబ్ధాన్యేవ వర్ష్యేరన్ సుపర్యవసితాన్యపి. మిత్రులైనా శత్రువులైనా రాజు ఎప్పుడు ఏమి చేస్తాడో తెలియకూడదు. ప్రారంభించిన పని లేదా సమాప్తమైన పని మాత్రమే వారికి కనిపించాలి. వెరీ ప్రాక్టికల్. While dealing with either your friends or enemies, the king should never express himself completely. He should sound mysterious about what he's going to do next. And only those tasks which are complete, only those should be evident to others. And those tasks which he has already started should never be revealed to others. This aspect appears even in Valmiki Ramayana, the Kachit Sarga, with Ayochaka. Bhitavar samvidhatavyam yavat bhayamanagatam agatam tu bhayam drishtva prahartavyam avitavatu. తన మీదకు ఏది రానంత వరకు ఏమి వస్తుందో అని భయపడుతూ ఏర్పాటు చేసుకోవాలి. భయకారణం దగ్గర పడ్డప్పుడు మాత్రం నిర్భయంగా దానిని ఎదిరించి శత్రువును దెబ్బతీయాలి. You should always apprehend. Be cautious and prudent.
believe in the worst and have a fear in your mind about this. And when that approaches you really, because you have already anticipated, be fearless. When can you be fearless? When you already entertained that fear about this and you have taken sufficient precaution. It's only then that you shall be fearless. So have both fear and be fearless as well. And how is that possible? That's what he has stated here. Dande nopanatam shatram anugranhadiyo naraha sa mృత్యువోగృణీయాత్ గర్భమస్పతరీ యథా దండనీతితో లోపరచుకున్న శత్రువుపై దయ చూపడం అంటే రాజు మృత్యువును ఒడిగట్టుకున్నట్టే అది కంచరగాడిద గర్భాన్ని ధరించడం వంటిది. Somebody who is to be punished and you show sympathy to him, it's like you invited death. It's like the zebra conceiving. When the zebra conceives, it delivers and dies. Anagatam hi puchyate yacha karyam purasthitam nato buddhikshayaat kinchet అధిక్రామేది ప్రయోజనం. భవిష్యత్తులో చేయవలసిన పనిని గురించి ముందుగానే ఆలోచించి తదనుకూలంగా ఏర్పాట్లు చేసుకోవాలి. సమీపించిన పని విషయంలో కూడా ఆ రీతిగానే ప్రవర్తించాలి. బాగా ఆలోచించకుండా ఏ పనిని పరిత్యజించదగదు. డు నాట్ డిస్కార్డ్ ఎనీ టాస్క్ వితౌట్ థింకింగ్ ట్వైస్. ఉత్సాహశ్చాపయత్నేన కర్తవ్యో భూతిమిచ్చత విభజ్య దేశకాలౌ చ దైవం ధర్మాదయస్త్రయః నైశ్రేయసౌ తౌ జ్ఞేయౌ దేశకాలావితి స్థితి. ఐశ్వర్యాభిలాష గల రాజు దేశకాలాలను అనుసరించి ఏ ప్రయత్నపూర్వకంగా కర్తవ్యోన్ముఖుడు కావాలి. దేశకాలాలకు అనుగుణంగానే దైవ ధర్మ అర్థ కామాలను సేవించాలి. నీతి శాస్త్రానుసారంగా దేశకాలాలే శ్రేయస్సాధనలో ప్రధాన హేతువులు. శ్లోక which has to be underlined. I'll read again. ఉత్సాహశ్చాపి యత్నేన కర్తవ్యో భూతిమిచ్చత విభజ్య దేశకాలౌ చ దైవం ధర్మాదయస్త్రయః నైశ్రేయసౌ తౌ జ్ఞేయౌ దేశకాలావితి స్థితిః. దేశకాల ఐశ్వర్యాభిలాష గల రాజు దేశకాలాలను అనుసరించి ప్రయత్నపూర్వకంగా కర్తవ్యోన్ముఖుడు కావాలి. దేశకాలాలకు అనుగుణంగానే దైవ ధర్మ అర్థ కామాలను సేవించాలి. All your tasks, all your works, your commitments should be according to the times. Don't bring some irrelevant scriptural thing and then say, this is what I am going to apply now. No, that's not correct. You should always follow the time sense. That is timely, how your time is now, your environment. And deshakalale shreyassadhanalo pradhana hetuvulu. Even your religious tasks, your dharma, your artha and your desires, everything should be according to the contemporary times. Don't just bring, but yes, of course, having said this, it is also true that there are certain principles which are beyond contemporary times. They have to be applied always. You should always know them. Talavat kurude moolam balashatrupekshitah gahanagnirovot sprushtaha క్షిప్రం సంజాయతే మహాన్. శత్రువు చిన్నవాడు కదా అని ఉపేక్షిస్తే వాడే తాడి చెట్టులా ఎదిగి అడవిలో పుట్టిన అగ్నిలాగా అచిరకాలంలోనే మహా వినాశనాన్ని కలిగించగలడు. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఎనిమీ, even if he is the weakest of all. అగ్నిం స్తోకమివాత్మానం సంధుక్షయతి నిర్యో నరః స వర్ధమానో గ్రసతే మహాంతమపి సంచయం. నిప్పురవ్వను మెల్లగా రాజుకొని నిచ్చినట్లు తనను కూడా క్రమంగా వృద్ధిపరచుకొని రాజు ఎదిగి అదనులో శత్రువులనే ఎంత ఇంధనాన్ని అయినా మింగివేయగలవును. ఆశాం కాలవతీం కుర్యాత్ కాలం విఘ్నేన యోజయేత్ విఘ్నం నిమిత్తతో బ్రూయా నిమిత్తం వాపి హేతుతః. పెట్టిన ఆశను కాలాధీనం చేయాలి, కానీ వెంటనే తీర్చకూడదు. తీర్చవలసిన సమయం వచ్చినప్పుడు ఏదో ఒక ఆటంకాన్ని కల్పించి వ్యవధి పెంచాలి. తగిన కారణాన్ని చూపి ఆటంకాలు కల్పించాలి.
ఆ కారణం యుక్తియుక్తం కావాలి. క్షురో భూత్వా హరేత్ ప్రాణాన్ నిషిత కాల సాధన పరీక్షన్నో లోమహారి ద్విషతాం పరికర్తన. లోహంతో చేసిన చొరకత్తిని పదును పెట్టి చర్మంలో చుట్టి పెడితే అవసరపడినప్పుడు అది వెంట్రుకలు ఖండించగలుగుతుంది. అదే విధంగా రాజు సర్వసన్నద్ధుడై ఉండి తగిన వేళలో శత్రువులను సమూలంగా నరికివేయాలి. యు మస్ట్ ఇన్స్టిల్ ఎ డిజైర్, keep that desire in the people, and then create some obstacle for the desire and behave as though you are trying to overcome that obstacle. పాండవేషు యథా న్యాయం అన్యేషు చ కురుద్వః వర్తమానో న మజ్జేస్త్వం తథా కృత్యం సమాచర. సర్వ కళ్యాణ సంపన్నః విశిష్ట ఇతి నిశ్చయః తస్మాత్ త్వం పాండుపుత్రేభ్య రక్షాత్మానం నరాధిప. ఓ కురుశ్రేష్ఠ, పాండవుల విషయంలో అయినా ఇతరుల విషయంలో అయినా ఈ రాజనీతిని అనుసరించి ప్రవర్తించాలి. నీవు మునిగిపోకుండా ఉండేటట్లు వ్యవహరించాలి. నీవు సర్వ కళ్యాణ సాధన సంపన్నుడవని అందరూ భావిస్తున్నారు కాబట్టి మహారాజా, నిన్ను నీవు పాండుకుమారుల నుండి రక్షించుకోవాలి. దిస్ కణిక. He says that Dhritarashtra, you are being described as somebody who is sarva kalyana sadhana sampanna, who can really acquire everything, all good things, and he'll do all good deeds. So follow this system which I have just told you and protect yourself from the Pandavas. భ్రాతృవ్యా పరిణో యస్మాత్ పాండుపుత్రా నరాధిప పశ్చాత్ తాపో యథా నస్యాత్ తథా నీతిర్విధీయత. నీ తమ్ముని కొడుకులు పాండవులు మిక్కిలి బలవంతులు కాబట్టి నీవు పశ్చాత్తాపడవలసిన అవసరం కలుగకుండేటట్లు నీతి మార్గాన్ని అనుసరించు. The sons of your brother Pandu are highly valorous, very powerful, and very strong. So, instead of repenting in future, do something now itself and follow this principle which I have just told you. Vashampaina says, ఏవముక్త్వా సంప్రతస్థే కణిక స్వగృహం తతః ధృతరాష్ట్రోపి కౌరవ్యః శోకార్థః సమపద్యత. ఈ విధంగా పలికి కణికుడు తన నివాసానికి వెళ్ళిపోయాడు. గురువంశస్థుడు ధృతరాష్ట్రుడు శోకంతో కలతపడ్డాడు. So having said this, Kanika left for his house, and Dhritarashtra started feeling very bad about the whole thing, and he also confirmed his own doubts, and he realized that he had to do something very fast and eliminate the Pandavas. The gist of this chapter is that Dhritarashtra concluded that Pandavas were his enemies and they had to be killed. And when did this happen? It happened in a very nascent stage when the Pandava princess straight away captured the entire world for him. Aadiparva was now very rich. There was no real enmity between the Pandavas and the Kaurava princess straight away. But the conclusion taken by Dhritarashtra was owing to only insecurity and jealousy. Now you have to find out who the real enemy is. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి సంభవ పర్వణి కణిక వాక్యే ఏకోనచత్వారింశదధిక-శతతమోధ్యాయః. ఇది శ్రీ మహాభారతం ఆదిపర్వమున సంభవ పర్వమున ఉపపర్వమున కణిక వాక్యమను 139వ అధ్యాయం. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.